బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న హైదరాబాద్ లోని హబ్సిగూడలో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ కాంప్లెక్స్ లోని 2, 3వ అంతస్తుల్లో ఉన్న అన్లిమిటెడ్ వస్త్ర దుకాణం రెస్టారెంట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. అయితే స్థానికులు అందించిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న హైదరాబాద్ లోని హబ్సిగూడలో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ కాంప్లెక్స్ లోని 2, 3వ అంతస్తుల్లో ఉన్న అన్లిమిటెడ్ వస్త్ర దుకాణం రెస్టారెంట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, అసలు అగ్ని ప్రమాదానికి గల కారణాలేంటి? వెన్నెల అర్ధరాత్రి హబ్సిగూడలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అన్లిమిటెడ్ అనే షోరూమ్ లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. అధికారులు కూడా చెప్తా ఉన్నారు, ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్తా ఉన్నారు. అక్కడ 3 ఫైర్ ఇంజన్లతో ప్రస్తుతం అయితే మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అర్ధరాత్రి నుంచి కూడా ఈ సమాచారం అందుకున్న ఈ ఫైర్ ఇంజన్స్ వాళ్ళు ఆల్రెడీ 3 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయినా కూడా మంటలు దట్టంగా వ్యాపించడంతో రహదారి అంతా పొగతో మొత్తం మెయిన్ రహదారి కావడంతో అక్కడ మొత్తం పొగ వ్యాపించి ఉంది. సికింద్రాబాద్ ఉప్పల్ వెళ్లే రూట్ లో అక్కడ ప్రధాన రహదారి కావడంతో వాహనాలు ఇప్పుడు అందరూ ఆఫీస్కి వెళ్లే సమయం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయింది. ఈ తెల్లవారుజాము నుండి కూడా ఈ మంటలు అయితే ఆర్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో అయినప్పటికీ ఆ మంటలైతే ఇంకా కూడా ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్నాయి. అయితే ఇక్కడ అధికారులు మాత్రం ఇక్కడ ఫైర్ వల్లనే వచ్చింది, ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఉంటుంది అని ప్రాథమికంగా అంచనా వేస్తా ఉన్నారు. ఉప్పల్ సికింద్రాబాద్ ప్రధాన రహదారి కావడంతో ఈ పొగ వల్ల వాహనదారులు అయితే తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నారు. అయితే ఈ సంఘటన స్థలం ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిందో దాని పక్కన ఒక పెట్రోల్ బంక్ కూడా ఉంది. ఆ పెట్రోల్ బంక్ ఉండడంతో స్థానికులు కూడా భయాందోళనకు గురవుతా ఉన్నారు. ఎందుకంటే పెట్రోల్ బంక్లకు కూడా మంటలు వ్యాపిస్తాయని భయపడతా ఉన్నారు. సో అదే విధంగా ఇదే రోజు హైదరాబాద్ లో ఇక్కడ దీంతో పాటు అత్తాపూర్ లో కూడా మరో అగ్ని ప్రమాదం జరిగింది. అత్తాపూర్ లోని హసన్ నగర్ లో ఈ రోజే కొద్దిసేపటి క్రితమే ఒక అగ్ని ప్రమాదం జరిగిందని వార్తలు వస్తా ఉన్నాయి. ఒక బట్టల గోదాంలో మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ కూడా పొగ వ్యాపించిందని చెప్పి స్థానికులు చెప్తా ఉన్నారు. సో అక్కడ ఆ పొగతో అక్కడికి ఆ రహదారిపై వెళ్లే వారు ఉక్కిరిబిక్కిరి అవుతా ఉన్నారు. దాదాపు 2 ఫ్లోర్లలో వ్యాపించి ఉన్న మంటలను కూడా అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మంటలు మరింత వ్యాపించకుండా కూడా అధికారులు చర్యలు చేపట్టారు. సమీప ఇళ్లకు మంటలు వ్యాపించకుండా ఇప్పటికే అక్కడ ఫైర్ ఇంజన్లు కూడా ఇప్పటికే వచ్చి అక్కడ ఫైర్ ఇంజన్ రంగంలోకి దిగాయి. ఇలా ఒకే రోజు హైదరాబాద్ లో ఒకే రోజు ఇట్లా అగ్ని ప్రమాదాలు జరుగుతుండటంతో అధికారులు కూడా ఒక కలవరం అయితే మొదలైంది. ఇప్పటికే వరుసగా హైదరాబాద్ లో అగ్ని ప్రమాదాలు జరుగుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఒకటే రోజు 2 ప్రమాదాలు జరగడంతో ఒకవైపు ప్రజలు కూడా భయాందోళన చెందుతా ఉన్నారు. ఎప్పుడు ఏమవుతుందో తెలియక భయాందోళన చెందుతా ఉన్నారు. మొత్తానికైతే హబ్సిగూడలో జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో ఇక్కడ రోడ్డు పైకి అయితే దట్టంగా పొగ వ్యాపించి ఉంది. ప్రస్తుతం అయితే ట్రాఫిక్ జామ్ అయింది. సో మంటలను ఆర్పే ప్రయత్నం అయితే అగ్నిమాపక సిబ్బంది చేస్తా ఉన్నారు. వెన్నెల, అయితే రాజు, ఈ ప్రమాదంలో ఎవరికైనా గాయాలయ్యాయా? ఇప్పటి వరకైతే గాయాలైనట్టుగా కూడా ఎవరికి తెలియదు. ఇంకా అయితే సమాచారం అయితే బయటికి రాలేదు. ఎందుకంటే అర్ధరాత్రి నిన్న షాప్ అన్లిమిటెడ్ ఏదైతే వస్త్ర దుకాణం షాప్ ఉందో ఆ షాపు క్లోజ్ చేసి వెళ్ళిన తర్వాత అర్ధరాత్రి కావడంతో అక్కడ ఎవరు లేరనే ప్రాథమికంగా అయితే గుర్తించారు. సో ఎవరు లేరని చెప్తా ఉన్నారు. అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చు అని చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే అక్కడ చుట్టుపక్కల వారు సమాచారం ఇవ్వడంతో అక్కడ ఫైర్ ఇంజన్ వాళ్ళు కూడా రంగంలోకి దిగి మంటలను అయితే ఆర్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అప్పటికే మంటలు దట్టంగా వ్యాపించడంతో మంటలు ఆర్పడం కూడా
ఫైర్ ఇంజన్ల వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందికరమైన అంశమే అని చెప్పవచ్చు. ఎందుకంటే పెద్ద మొత్తంలో ఒకేసారి మంటలు వ్యాపించడంతో 3 ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలను ఆర్పుతా ఉన్నాయి. ఈ మంటలను ఆర్పే క్రమంలో అక్కడైతే దట్టంగా పొగ వ్యాపించడంతో ఆ ప్రధాన రహదారి వెంబడి కూడా మొత్తం పొగమయమైపోయింది. ట్రాఫిక్ జామ్ పూర్తిగా అక్కడ అంతా ట్రాఫిక్ అయితే ఎక్కడికక్కడ నిలిచిపోయింది. సో ఈ నేపథ్యంలో అయితే మంటలు అయితే ఆపే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు వెన్నెల. అయితే రాజు, హోటల్లో సిలిండర్స్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సిలిండర్స్ ఏమైనా పేలయా? సుమారు ఈ 2 అన్లిమిటెడ్ అలాగే మరో పక్కన హోటల్లో జరిగిన దాడిలో ఎంత మేరకు ఆస్తి నష్టం వాటిల్లే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా అయితే ప్రాథమికంగా అయితే ఇంకా అయితే ఆస్తి నష్టం అంచనా వేయలేదు, కానీ భారీగా ఆస్తి నష్టం అయితే జరిగే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే అన్లిమిటెడ్ షాప్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. అది పెద్ద షాప్, అది ఎంఎన్సీ లెవెల్లో ఉంటుంది కాబట్టి అక్కడ కూడా భారీగా ఆస్తి నష్టం అయ్యే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. మరోపక్క అత్తాపూర్ లో జరిగినటువంటి బట్టల ఏదైతే గోదాం షాప్ ఉందో ఈ షాప్ లో కూడా చాలా పెద్ద మొత్తంలోనే వాళ్ళ వస్త్రాలకు సంబంధించి సరుకు ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. సో ఎంత మేర ఆస్తి నష్టం జరిగిందనే విషయాలు ఇప్పటికీ తెలియపోయినప్పటికీ సో ఒక భారీ మొత్తంలోనే అయితే ఈ నష్టం జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే బట్టలకు సంబంధించిన గోదాం కావడంతో అక్కడ ఖచ్చితంగా ఆ బట్టలకు సంబంధించినటువంటి అయితే బట్టలు ఎక్కువగా స్టాక్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ కూడా నష్టం అనేది ఎక్కువగానే భారీ స్థాయిలోనే ఉంటుంది. మరోపక్క ఇక్కడ అన్లిమిటెడ్ ఏదైతే స్టోర్ ఉంటుందో ఇక్కడ కూడా పెద్ద మొత్తంలోనే సో నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది అయితే భావిస్తా ఉన్నారు వెన్నెల. పెట్రోల్ బంక్ కూడా పక్కనే ఉందంటున్నారు. మరి పెట్రోల్ బంక్ ను మూసివేశారా? ప్రస్తుతం అయితే పెట్రోల్ బంక్ అయితే మూసివేయడం జరిగింది వెన్నెల. అక్కడికి ఎవరిని కూడా అనుమతించడం లేదు. అయితే ఆ మంటలు వ్యాపించే క్రమంలో పెట్రోల్ బంక్ పక్కనే ఉంది కాబట్టి అక్కడైతే పెట్రోల్ బంక్ లో ఉన్న చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళు కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే పెట్రోల్ బంక్ కూడా వ్యాపించినట్టయితే అక్కడ భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది అని కాబట్టి సో ఈ నేపథ్యంలోనే పెట్రోల్ బంక్ అయితే తాత్కాలికంగా అయితే నిలిపివేశారు. అక్కడ కార్యకలాపాలు అయితే ఏమీ సాగడం లేదు. సో అక్కడైతే అధికారులు కూడా గట్టిగా బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పక్క చుట్టూ అక్కడ పెట్రోల్ బంక్ దగ్గరికి కూడా పరిసరాల దగ్గరికి కూడా ఎవరిని కూడా అనుమతించడం లేదు. కాకపోతే అక్కడ రోడ్డు సమీపంలోనే ఉండడంతో మాత్రం భారీగా ట్రాఫిక్ జామ్ అయితే అయింది వెన్నెల. రైట్ రాజు, థ్యాంక్ యూ.